హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం రుచికరమైన కోకోనట్ బిస్కెట్లని తయారు చేసుకోబోతున్నాం. మనకి ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే ఈ బిస్కెట్లని చక్కగా తయారు చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోన కంచీగా. మరి ఈ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో మరి చూద్దాం. ముందుగా 2 బౌల్స్లు తీసుకోండి. ఇలా కొలతలతో చేస్తే బిస్కెట్లు పాడవకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు బటర్ వేసుకోండి. బటర్ బదులు వెన్ననైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేయండి. ఒక ఇస్కర్ని తీసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోవాలండి ఇవి రెండు కలిపి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా వేసేసేయండి. వెనిలా వేసేసే బదులు యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. 1 కప్పు కొబ్బరి తురుముని తీసుకుని అందులో యాడ్ చేయండి. ఈ మిశ్రమం అంతా కలిసేలాగా విస్కర్తోటి బాగా కలుపుకోవాలి. అలా కలపాలండి. 1 నిమిషం పాటు అలా కలపండి. ఈ మిశ్రమం ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేయండి. చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ ఇలా యాడ్ చేసిన తర్వాత ఇస్కర్తోటి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇస్కర్తో కలగకపోతే చేతితోటి గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా కలుపుకోవాలండి. అప్పుడే బిస్కెట్లు క్రంచీగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత బిస్కెట్లు మనకి క్రంచీగా రావాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. అలాగా వస్తేనే మీకు బిస్కెట్లు చక్కగా క్రంచీగా వస్తాయి. పిండిని కొంచెం కొంచెం తీసుకోండి. చిన్ని బౌల్స్ కింద తీసుకుని అరచేతుల్లో మనకి బిస్కెట్ షేప్లో ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మీకు కావాలితే డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి బిస్కెట్ పైన. నేనైతే జీడిపప్పును పెడుతున్నాను. మీకు కావాలంటే బాదం పప్పు అయినా పిస్తా పప్పు అయినా ఏదైనా డ్రై ఫ్రూట్స్ చక్కగా పెట్టుకోవచ్చు. మిగిలిన పిండి అంతా కూడా బిస్కెట్లని ఒత్తేసుకోండి. స్లోగా ఒత్తుకోండి. పగుళ్ళు రాకుండా చక్కగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకోండి. నాకైతే 1 కప్పు పిండికి అయితే 9 బిస్కెట్లు అయినాయండి. ఇప్పుడు ఇడ్లీ రేకులను తీసుకుని వాటికి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్లు ఉంటే బటర్ పేపర్స్ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క రేక్కి 4 బిస్కెట్లు పడతాయండి. ఈ బిస్కెట్లని ఇంకొక ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. ఒక మందంపాటి కడాయి పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టుకుని ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఒక 4 బిస్కెట్ల కాడికి పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. బిస్కెట్లని కుక్ చేయడానికి మందం వంటి కడాయి పెట్టుకుని 10 నిమిషాలు హీట్ ఎక్కనివ్వాలండి. అందులో రేకులను పెట్టేసుకుని ఒక రేకు ఒకటి తగలకుండా చక్కలాగా విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 20 నిమిషాలు కుక్ అవ్వాలండి. 20 నిమిషాలు అయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి. అయినా కూడా కొంచెం కలర్ మారలేదు. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది టైము. ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ అవనిస్తాను. బిస్కెట్లు చక్కగా కుక్ అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు బిస్కెట్లు రెడీ అయిపోయినట్టే. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నానండి. అయిగోండి చక్కని కలర్ వచ్చేసినాయి కదండి, బంగారం కలరు. అలా వస్తే రెడీ అయిపోయినట్టే. ఒక చాకుతోటి చెక్ చేసుకోండి. దించేసి పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలంటే వెంటనే బిస్కెట్లు తీయకూడదు. ఇలా చాకుతోటి ఇలా తీసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి బిస్కెట్స్. చూసారు కదండి, ఎక్కడ కూడా మాడకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కోకోనట్ బిస్కెట్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని హెల్దీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.